కృష్ణుడు అర్జునుడికి బోధ చేశాడు అని చెప్తూ ఉంటారు కదా కురుక్షేత్రంలో. దాన్ని ఒక బుక్ రూపంలో మనకి చెప్తారు. ఆ బుక్ నేమ్ ఏంటి? రామాయణం, భగవద్గీత, యోగ వశిష్టం. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడనమాట. అదంతా మనకి భగవద్గీతలో ఉంటుంది. కౌరవులు, పాండవులు అని చెప్పుకుంటారు కదా. కౌరవులు ఎంతమంది? 100. ఎస్. పాండవులు 5 members. ఎస్. కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజు వరకు ఎవరు చనిపోలేదు? భీష్ముడు. ఎస్, కరెక్ట్. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా, అప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారు? ఇటు చూడు నాన్న, ఇటువైపు చూడు. ఆప్షన్స్ ఇవ్వనా? ద్వారకాలో, హస్తినాపురంలో, మత్స్య రాజ్యంలో. ద్వారక, హస్తినాపురం, ఇంకా మత్స్య రాజ్యం. హస్తినాపురం. మత్స్య రాజ్యంలో ఉన్నారు. కర్ణుడికి కవచకుండలాలు ఉంటాయి కదా, కవచకుండలాల్ని ఒకరి కోసం త్యాగం చేశారు. ఎవరి కోసం చేశారు? అర్జునుడు. లేదు. ఇంద్రుడు, వాయుదేవుడు, యమధర్మరాజు. ఇంద్రుడు. ఎస్, కరెక్ట్. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని చంపింది ఎవరు? అతనే చచ్చిపోయాడు. ఎవరు? భీష్ముడు బాణాల పైన పడుకుని చచ్చిపోయాడు. అంపశయ్యపై పడుకుంటారు. కాకపోతే శిఖండి అతన్ని లాస్ట్లో తన వల్ల చనిపోతారు అనమాట. మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడు. ఎస్, వేదవ్యాసుడు. అర్జుని విల్లు పేరేంటి? అర్జునుడి విల్లు పేరు. ఆప్షన్స్ గాంధీవం, సారంగం, కోదండం. గాంధీవం. వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ. అభిమన్యుడిలా లిపి మహాభారతం వినండి. కృష్ణుడి ఆదేశంతో విజయం సాధించిన అర్జునుడిలా అందరూ విజయం సాధించండి. ఇది ఆట మాత్రమే కాదు, మన జీవితానికి బాట కూడా. మహాభారతాన్ని చిన్న చిన్న కథలలో 18 పర్వాలని తెలుసుకోండి. మేము అందించే ప్రశ్నలతో క్విజ్ ఆడండి. అన్ని పర్వాలు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్.